జోగులాంబ గద్వాల జిల్లాలో చిరుత సంచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. మలకల్ మండలం నేతువానిపల్లె, ఉలిగేపల్లి, దాసరపల్లి పరిసర ప్రాంతాల్లో 3 నెలలుగా వరుసగా జంతువులపై చిరుత దాడి చేస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. చిరుత సంచారంపై గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో అటవీ శాఖ అధికారులు స్పందించారు. సమీప ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. సీసీటీవీ కెమెరాల్లో చిరుత దృశ్యాలు రికార్డయ్యాయి. చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. గద్వాల జిల్లా మల్లకల్ మండలం సత్తలోనపల్లి, నేతివనంపల్లి, ఉలిగేపల్లి లిమిట్స్లో ఆ మధ్యలో ఉన్న ఏరియాలో గత నెల రోజుల సంది చిన్న చిన్న దూడలు చనిపోవడం జరుగుతుంది. ఈ విషయమే మేము 2-3 సార్లు ఫారెస్ట్ ఆఫీసర్లకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళు 2-3 కెమెరాలు మొన్న కూడా ఒక ఆవు దూడ చంపేసిన ప్రదేశంలో సీసీ కెమెరాలు అమర్చడం జరిగింది. ఈ సీసీ కెమెరాల్లో ఈరోజు పరిశీలిస్తే రాత్రి 8 గంటల టైంలో చిరుతపులి అక్కడికి వచ్చిన ఆనవాళ్ళు కనిపించినాయి. కాబట్టి ఇది సమ్మర్లో పిల్లలందరికీ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఆ ఏరియాలకు ఆ లిమిట్స్లో వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలో చిరుత సంచారంపై డీటెయిల్స్ మనకు నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, దట్టమైన అడవుల్లో ఉండాల్సిన చిరుతలు గత కొన్ని రోజులుగా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి అక్కడ ఉన్నటువంటి పక్షులపై దాడి చేసిన ఘటనలు తరచూ చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగానే జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని నేతువానిపల్లి, అలాగే ఉల్లిగేనిపల్లి, దాసరపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో గత 3 నెలలుగా వరుసగా ఈ చిరుత సంచారం కొనసాగుతుంది. గత 3 రోజుల నుంచి కూడా 3 రోజుల నుంచి అయితే ఈ చిరుత సంచారం మరీ ఎక్కువగా కనిపిస్తుంది. 3 రోజుల్లోనే దాదాపు 10 వరకు కూడా పశువులను అలాగే జంతువులను కూడా చంపినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో మల్దకల్ మండలం నెత్తుపల్లి, అలాగే ఉలిగేపల్లి, దాసరపల్లి గ్రామ పరిసర ప్రాంతాలైతే కూడా గత వారం రోజులుగా కూడా పూర్తిగా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. చిరుతకు సంబంధించి ఎప్పుడు వచ్చి తమ పంట పొలాల్లో కట్టేసినటువంటి చిరుతలపై దాడి, పశువులపై దాడి చేస్తున్న చిరుత అనేది కూడా భయాందోళన కొనసాగుతున్నారు. అయితే ఈ గత 3 రోజులుగా వీటి దాడి మరింత తీవ్రంగా కావడంతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికైతే కూడా అక్కడ ప్రాంతాల్లో చిరుతలు బంధించేందుకు ప్రకటమైన చర్యలు చేపట్టే పరిస్థితి. మరొక ప్రత్యేకమైన బోన్ కూడా ఏర్పాటు ఏదైతే ఎక్కువ ప్రాంతాల్లో తిరుగుతుందో ఆ ప్రాంతాల్లో గుర్తించి ఇప్పటికే అక్కడ బోన్ ఏర్పాటు చేసే విధంగా కూడా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. అలాగే వ్యవసాయ పొలాలకు కూడా మాత్రం ఎవరు కూడా వెళ్ళకూడదు, ఒక్కరు ఒంటరిగా వెళ్ళకూడదు అని చెప్పేసి కూడా ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ప్రజలకు సూచిస్తున్న పరిస్థితి. కానీ గుంపులుగా ఒకవేళ వెళ్ళాల్సి వస్తే కనుక గుంపులుగా వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నారు. అలాగే అడవి అదైతే వ్యవసాయ పొలాల్లో కూడా పశువులను కట్టేయరాదని చెప్పేసి పశువులు కావచ్చు, అలాగే మేకలు కావచ్చు, ఇలాంటివి వాటిని కూడా ఇంటి తమ పరిసర ప్రాంతాల్లోనే కట్టేసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులకు సూచిస్తున్న పరిస్థితి. ఏదేమైనా గత కొన్ని రోజులుగా ఈ చిరుత సంచారంతో భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. వెంటనే ఈ చిరుతను బంధించాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా కోరుతున్నారు. మొత్తంగా అయితే సీసీ కెమెరాలో కూడా చిరుత వెళ్తున్న దృశ్యాలు రికార్డు కావడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వీటికి సంబంధించి కూడా అధికారులు, ఫారెస్ట్ అధికారులు అలాగే పోలీసులు కూడా ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే చిరుతను బంధిస్తామని చెప్పేసి అధికారులు అయితే కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఆయా ప్రాంతాల ప్రజలు మాత్రం గుంపులుగా వెళ్లకుండా గుంపులుగా వెళ్ళాలి, ఒక్కొక్కరుగా వెళ్ళకూడదు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో గ్రామస్తులు మాత్రం భయాందోళన మాత్రం గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జోష్నా. రైట్ నరేంద్రాచారి.